హాయ్ ఫ్రెండ్స్, ఇది మొన్న నాది పూసాలది ముత్యాల దండ తెగిపోయిందండి. అది కుచ్చిపోయడానికి ఇలా వాళ్ళు ఉంటారు కదా, గోల్డ్ షాప్ దగ్గర కుచ్చేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి. అయితే దాన్ని కుచ్చేటప్పుడు నేను వీడియో తీసాను, మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని వీడియో తీసానండి. మనం ఇంట్లో ఉండి కూడా అది పట్టు దారం అనేది దొరుకుతుందంట. దారాలది స్టోరేజ్ ఉంటుంది కదా దారాల షాప్లో, అందులో ఇంత సింపుల్గా కుచ్చేసాడండి. ఒక 10 మినిట్స్లోనే 150 తీసుకున్నాడు. అలా మనం ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. మీరు చూస్తే నేర్చుకుంటారని. అదేదో మైనంలాగా ఉంది. ఆ మైనం దొరకకపోయినా మనం నెయిల్ పాలిష్ అయినా పెట్టుకొని కుట్టించుకోవచ్చు. నాకు అంత ఐడియా రాలేదు. ఒకసారి చూస్తే ఏదైనా మనకి తెలుస్తుంది కదా. అలా ఒక 10 మినిట్స్లోనే దానికి 150 తీసుకున్నారండి. అలా నేను కూర్చున్నంత సేపట్లోనే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసి కుట్టించుకున్నారు. అంటే అది చిన్న వ్యాపారమే కావచ్చు, మనం చేయాలన్న సంకల్పం ఉంటుంది కదా, అప్పుడు దాని మీద అదేం పిచ్చి పని కాదు కదా, ఎంత మంచిగా సంపాదించుకోవచ్చు అని ఆలోచన వచ్చింది. మీకు కూడా ఉపయోగపడుతుందని నేను వీడియో తీశాను. సింపుల్గా కొంచెం మంచి దారం తీసుకోవాలి మనం, అంటే థ్రెడ్ ఫస్ట్ అడగాలి, ఇట్లా పూసాలకు వచ్చే దారం అనేసి చెప్తే వాళ్ళు ఇట్లా స్టోర్లో దొరుకుతాయి కదా, మనము ఇవి మిషన్ కుట్టే దారాల దగ్గర దొరుకుతాయి కదా, పట్టు దారం అంటే ఇస్తారంట. అలా మీరు ట్రై చేయొచ్చని ఇది చూపెడుతున్నాను. అలాగే నేను ఇంకా ఇప్పుడు అన్నీ ట్రెండింగ్లో ఉంది కదండి, సరోస్కి పర్ల్స్ అని ముత్యాలు, మళ్ళీ ఇంకా మన పింక్ స్టోన్ కానీ వైలెట్ స్టోన్ కానీ అలా మిక్స్ కుట్టించుకుంటుండ్రు కదా. మా వదిన దగ్గర మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూసిన, చాలా బాగా అనిపించింది. నేను కూడా తీసుకుంటానని వెళ్ళాను. అంటే ఇది ముత్యాలది అనుకునే వెళ్ళాను, అనుకోకుండా అది కూడా తీసుకున్నాను. అది నేను అది రెడీమేడ్గా 2500 అన్నది మా వదిని. ఇక్కడైతే కొంచెం తక్కువ పడుతుందేమో అని అనుకున్నాను, కానీ అవి మంచి ముత్యాలు, మంచి పింక్ కలర్ స్టోన్స్ కూడా ముత్యాలు, అవి కూడా మంచి మేడం అని చెప్పాడు అతను. అయితే అవి నాకు 2800 పడ్డదండి. కానీ 4 వరుసలు వచ్చింది, వదిన దగ్గర అయితే 5 వరుసలు వచ్చింది. అలా రెడీమేడ్ తీసుకోవడమే కరెక్ట్ ఏమో అనిపించింది. కానీ మళ్ళీ నేను దానికి థ్రెడ్ వస్తుంది కదా వెనుకకి, ఆ థ్రెడ్ రాకుండా నేను మాత్రం చైన్ వేయించుకున్నానండి. మీకు షార్ట్లో పెడతాను అది వీడియో. ఇప్పటికైతే ఇలా మీరు ఎలా ఐడియా ఉంటుంది, ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు అని. ఓన్లీ చిన్న చిన్న పనులే, కానీ ఎంతగా బిజినెస్ ఉంటుందండి. ఇంకా ఈ ముత్యాలు కాకుండా అవి తెచ్చినాక కుచ్చిపించినంత సేపట్లోనే పక్కన ఒక ఆమె బ్లౌజ్ కుడుతుంది. ఆమెకు అడిగితే ఎంత చిన్న స్టోరు 10,000 అంట అక్కడ కుమ్మరిగల్లిలో, మన నిజామాబాద్లో. ఇది 10,000 మేడం అన్నది. కానీ వర్క్ చేసుకుంటే, పని చేసే వాళ్ళకైతే ఏది చేసుకున్నా మనకి లాభంగా అనిపిస్తుందండి. ఏ చిన్న పని అయినా మనం ఎవరిని ఇట్లా హింసించకుండా, బాధ పెట్టకుండా, దొంగతనాలు చేయకుండా, ఎవరి మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటే ఆ పని ఎంతో సంతృప్తినిస్తుంది. అందులో మనకి లాభం ఉంటుంది కొంచెం, మళ్ళీ అది మన బరకత్ కూడా ఉంటుంది అండి. మా అపార్ట్మెంట్లోనే పాప, ఆమె కూడా వచ్చి ఇది నేను ఉన్నప్పుడే ఈ చైన్ కూడా కుట్టించుకుందామే. అయితే ఇది ఆమె చాలా రోజుల కింద తీసుకుందంట. లాకెట్ అయితే చాలా పెద్ద ఉంది. అలా లాకెట్ పెద్ద ఉంటే చౌకర్స్కి మంచిగా ఉంటుందండి. ఇక మామూలుగా చిన్న లాకెట్ అయితే మనం ఏదైనా చిన్న ఫంక్షన్స్కి వేసుకోవచ్చు. ఇలా పెద్ద లాకెట్ ఉంటే చౌకర్స్కి బాగుంటుంది, మిడిల్లో బాగుంటుంది నా ఒపీనియన్ అయితే. ఇక ఎవరికి నచ్చితే వాళ్ళు అలా పెట్టుకుంటారు. కానీ ఆమె కలిసినప్పుడు ఆంటీ వీడియోస్ ఎందుకు పెడతలేరు అని అంటే, నాకు 4 days నుండి చాలా జ్వరంగా ఉందండి, అందుకే వీడియోస్ పెట్టలేదు. మళ్ళీ మానిటైజేషన్ కూడా అవుతలేదు, నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతలేను ఇట్లా అని బాధ అనిపిస్తుంది. మానిటైజేషన్ కూడా ఎప్పుడవుతుందో అని తెలియడం లేదు కదా అసలు, అందుకే ఇంట్రెస్ట్ కూడా పోయిందండి వీడియోస్ పెట్టడానికి. కానీ మళ్ళీ వాళ్ళు అట్లా, అక్క ఎందుకు వీడియోస్ పెడతలేవు, అంటే ఎందుకు వీడియోస్ పెడతలేవు అని మెసేజ్ పెట్టడం, కానీ వాళ్ళు ఎదురుగా వచ్చి అడిగినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది అండి. నా వీడియోస్ చూస్తున్నారంటే చూస్తున్నాం అక్క అంటున్నారు. మళ్ళీ ఎన్నిసార్లు వదిలేసుకోవాలనుకున్న ఇలా వీడియోస్ని వదిలిపెట్టాలని ఇప్పుడు 2-3 times ఒక వారం మధ్యలో అసలే పెట్టలేదండి. ఇప్పుడు మళ్ళీ పెట్టాలని ఇంట్రెస్ట్ అనిపించి మళ్ళీ పెడుతున్నాను. కానీ ఖచ్చితంగా ఏదైనా పనిని మనం పట్టుదలతో సాధించగలిగితే అప్పుడు అది ఎట్లాగ ముందుకు వెళ్తుందండి.
అందుకే మధ్యలో ఆపద్దు అని అనుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు దేవుడి దయ. మానిటైజేషన్ అయితే మాత్రం నేను చిన్నపిల్లలకి ఒక హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. స్టడీస్కి వాళ్ళు చదువుకునేటప్పుడు, లేకపోతే పీరియడ్ టైమ్స్లో ఆడపిల్లలకి ప్యాడ్స్ ఇవ్వడము అలా, లేకపోతే ఇలా బాగా లేని వారికి మన మధ్యతరగతి వాళ్ళలోనే చాలామంది ఉంటాం కదండి. ఇట్లా మస్తు ఆర్థిక సమస్యలు బాధపడే వాళ్ళకి ఒక 1000-2000 అట్లా మానిటైజేషన్ అయ్యి నాకు ఎన్ని డబ్బులు వచ్చినా అందులో ఫస్ట్ కొంత మొత్తాన్ని ఆడపిల్లలకు కానీ, ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కానీ హెల్ప్ చేయడానికి అనుకుంటున్నానండి. ఆ దేవుడి దయ ఎలా ఉంటుందో. ఇలా మనం ఎప్పుడు ఇది పూసలు కుచ్చేసి మనం వదిలేస్తుంటాం కదా దారం, అయినా అదొక పాయింట్ వాళ్ళు ఇట్లా లైటర్తో కాల్చారండి, అంటే వెళ్ళిపోదని. నేను తీసుకున్న ముత్యాలు ఇది ఆయన కుచ్చడానికి 500 తీసుకున్నాడు. అంటే ఎందుకు ఫస్ట్ 150 తీసుకున్నారు కదా, ఇప్పుడు 500 అంటే ఇది ఒక ముత్యము, ఒక పింక్ది ముత్యము కలిపి కుచ్చడానికి చాలాసేపు పట్టిందండి. ఒక 45 మినిట్స్ పట్టింది. నేను ఫస్ట్ అంత తక్కువ ఎందుకు అని అనుకున్నాను. మళ్ళీ కుచ్చినాక చూస్తే చాలాసేపు అయింది. వాళ్ళది కూడా పనే కదండి. అది తీసుకునడానికి న్యాయం జరిగింది అనిపించింది నాకు. చాలాసేపు 5 వరుసలు అనుకొని తీసుకున్నాను, కానీ 4 వరుసలు పింక్వి, 4 వరుసలు ముత్యాలే తీసుకునేసరికి నాకు టోటల్ 4 వరుసలే వచ్చింది. 5 వరుసలు తీసుకుంటే 5 వరుసలు వస్తుండే కావచ్చు. ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది, సరిపోతుంది 4 వరుసలు అనే ఇంతే తీసుకున్నాను. 5 అయితే హెవీగా అయిపోతుంది అనేసి 4 వరుసలే తీసుకున్నాను. కానీ వేసుకుంటే మాత్రం